చందమామ రామాయణం 36వ భాగం. అక్షకుమారుణ్ణి హనుమంతుడు చంపాడని వినగానే రావణుడికి ఎంతో దుఃఖం కలిగింది. అతను దాన్ని అణచుకొని క్రోధావేశంతో ఇంద్రజిత్తును చూసి, నాయనా, ఇంద్రుడిని జయించిన వీరాగ్రేసరుడివి, బ్రహ్మ నుంచి దివ్యాస్త్రాలు పొందినవాడివి. ఈ కోతి కింకరులనందరినీ చంపాడు. జంబుమాలిని, మంత్రి కొడుకులను, 5 సేనాపతులను, నీ తమ్ముడైన అక్షకుమారుని చంపాడు. వాడి బలం ఎలాంటిదో సరిగా గ్రహించి వాడితో యుద్ధం చెయ్యి. వెళ్లి శత్రువును జయించి తిరిగిరా అన్నాడు. ఇంద్రజిత్తు తండ్రికి ప్రదక్షిణం చేసి ధనుర్బాణాలు తీసుకుని రథమెక్కి యుద్ధోత్సాహంతో హనుమంతుడికేసి వెళ్లాడు. హనుమంతుడతన్ని దూరాన చూస్తూనే గట్టిగా సింహనాదం చేసి తన శరీరాన్ని పెంచాడు. తర్వాత ఇద్దరూ యుద్ధానికి తలపడ్డారు. ఇంద్రజిత్తు 11,000 మంది ధనుర్ధారులతో ఒక్కసారిగా యుద్ధం చేయగలవాడు. కాని అతను తనపై వేసే బాణాలు తనకు తగలకుండా తప్పించుకుంటూ హనుమంతుడు ఆకాశాన విహరించసాగాడు. ఎంతసేపు యుద్ధం చేసినా హనుమంతుడు ఇంద్రజిత్తుకు గాని, ఇంద్రజిత్తు హనుమంతుడికి గాని అంతు చిక్కలేదు. తన బాణాలన్నీ వృధా అయిపోవడం చూసి ఇంద్రజిత్తు, వీడిని చంపటం అసాధ్యం, ఏదో విధంగా పట్టుకోవటం మంచిది అనుకుని అందుకే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. దానితో హనుమంతుడు కట్టుపడి చెయ్యి కాలు కదిలించలేని స్థితిలో ఉండిపోయాడు. అప్పుడతనికి పూర్వం బ్రహ్మ తనకిచ్చిన వరం జ్ఞాపకం వచ్చింది. అతనికి ఏ అస్త్రం వల్ల ప్రమాదం లేకుండా బ్రహ్మ వరమిచ్చాడు. బ్రహ్మాస్త్రం చేత కట్టుబడినప్పటికీ తనని బ్రహ్మ, ఇంద్రుడు, వాయుదేవుడు కాపాడుతూనే ఉంటారని హనుమంతుడు అనుకున్నాడు. అతనికి రావణుడితో సంభాషించాలని కూడా కోరిక కలిగింది. కదలకుండా పడి ఉన్న హనుమంతుడిని రాక్షసులు సమీపించి తాళ్లతో అతన్ని బంధించారు. వారు హనుమంతుని తాళ్లతో కట్టగానే బ్రహ్మాస్త్ర బంధం దానంతటా అదే విడిపోయింది. ఈ సంగతి తెలిసిన ఇంద్రజిత్తు చాలా భయపడ్డాడు. ఎందుకంటే హనుమంతుడు ఈ తాళ్లను సులువుగా తెంచగలడు. బ్రహ్మాస్త్రం ప్రయోగించిన వాడిపైన మరే అస్త్రమూ పారదు. కనుక హనుమంతుడు ఇప్పుడు తలుచుకుంటే లంకకు ఎంత చేటైనా చేయగలడు. అయితే ఈ సంగతి హనుమంతుడికి తెలియలేదు. తాను తాళ్లతో కట్టుపడగానే బ్రహ్మాస్త్రబంధం తొలగిందని కూడా అతనికి తెలియదు. ఈ లోపల రాక్షసులు హనుమంతుడిని కసిగా ఈడ్చుతూ కర్రలతోనూ పిడికిళ్లతోనూ కొట్టుతూ రావణుడుండే చోటికి లాక్కుపోయారు. ఇంద్రజిత్తు సభలోని రావణుడికి హనుమంతుణ్ణి చూపి, వీడే ఆ వానరుడు అన్నాడు. సభలోని రాక్షస ప్రముఖులు తమలో తాము, ఎవడి వానరుడు, ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ఎవరు పంపగా వచ్చాడు, ఎవరిని చూడవచ్చాడు అని ప్రశ్నించుకున్నారు. మరికొందరు రాక్షసులు, ఈ వానరుణ్ణి చంపి కాల్చండి, తినేద్దాం అన్నారు. హనుమంతుడు ముందుకు వచ్చి రావణుడి సింహాసనం దిగువన కూర్చుని ఉన్న వృద్ధ మంత్రులను, మణులతో అలంకరించిన సభాభవనాన్ని కలయజూశాడు. తాళ్లు పట్టుకున్న రాక్షసులను అటూ ఇటూ గుంజుతున్న హనుమంతుణ్ణి రావణుడు చూశాడు. అతని కళ్ళు ఆగ్రహంతో చింతనిప్పుల్లాగా అయిపోయాయి. అతను తన మంత్రులను ఆజ్ఞాపిస్తూ హనుమంతుణ్ణి చూపి, వీడి విషయానికి ఏమిటో అడిగి కనుక్కోండి అన్నాడు. హనుమంతుడు రావణుణ్ణి, అతని మంత్రులైన దుర్ధరుణ్ణి, ప్రహస్తుణ్ణి, మహాపార్శ్వుణ్ణి, నికుంభుణ్ణి, రావణుడి అత్యంత వైభవాన్ని, తేజస్సును చూసి ఆశ్చర్యం పొందాడు. ఈ రావణుణ్ణి చూసి 3 లోకాలు గజగజలాడటంలో వింత ఏమీ లేదని అతనికి అనిపించింది. ఇంతలో రావణుడి ప్రేరణతో ప్రహస్తుడు హనుమంతుడితో ఇలా అన్నాడు, వానరుడా, భయపడకు. నిన్నెవరు పంపారు? దిక్పాలకులా? విష్ణువా? ఎవరు పంపినప్పటికీ నిన్నేమీ చెయ్యము. నిజం చెప్పు, నిన్ను విడిచిపెడతాము. నీవు చూడటానికి కోతిలాగా ఉన్నావేగాని నీ ప్రభావం చాలా హెచ్చుగా కనబడుతున్నది. అబద్ధం చెప్పావో నీ ప్రాణాలు దక్కవు. ఒకవేళ నీ అంతట నీవే వచ్చి ఉంటే ఎందుకు వచ్చావో చెప్పు. ప్రహస్తుడి మాటలనగానే హనుమంతుడు రావణుడికేసి తిరిగి, నన్ను పంపినది ఇంద్రుడు, కుబేరుడు, వరుణుడు, యముడు కాదు, విష్ణువు కూడా కాదు. నేను పుట్టుకతోనే వానరుణ్ణి, నాది తెచ్చిపెట్టుకున్న వానర రూపం కాదు. నిన్ను చూడటం సులభం కాదు గనుక అందుకై అశోకవనాన్ని నాశనం చేశాను. అప్పుడు బలవంతులైన రాక్షసులు నాపైకి వచ్చారు. ఆత్మరక్షణ కోసం వారిని చంపాను. బ్రహ్మవరం వల్ల నన్ను ఏ అస్త్రమూ ఏమీ చేయలేదు. కాని నిన్ను చూడాలనే కోరికతో బ్రహ్మాస్త్రానికి కట్టుబడ్డాను. నీతో ఒక రాచకార్యం ఉండి వచ్చాను. నేను రాముడి దూతను. నీకు శుభకరమైన మాటలను చెబుతాను, విను. ఈ మాటలను సుగ్రీవుడు నీతో చెప్పమన్నాడు. దశరథుడి కొడుకైన రాముడు తన భార్య అయిన సీతతోనూ తమ్ముడైన లక్ష్మణుడితోనూ తండ్రి ఆజ్ఞ పాలించి దండకారణ్యానికి వచ్చాడు. అక్కడ రాముడి భార్య సీత కనపడకుండా పోయింది. రాముడు సీతను వెతుకుతూ ఋష్యమూకానికి వచ్చి సుగ్రీవుడిని చేరుకున్నాడు. తర్వాత ఆయన వాలిని చంపి సుగ్రీవుణ్ణి వానర భల్లూకాలకు రాజునుగా చేశాడు. అందుకు ప్రత్యుపకారంగా సుగ్రీవుడు సీతను వెతికిస్తానని మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం ఆయన అన్ని దిక్కులకు వానరులను పంపాడు. వారిలో ఒకడినైన నేను వాయుపుత్రుణ్ణి, హనుమంతుడనే వాణ్ణి. నేను 100 యోజనాల సముద్రం దాటి సీతను చూడటానికి వచ్చాను. నీ ఆధీనంలో ఉన్న సీతను చూశాను. ఎంతో తపస్సు చేసి
ధర్మం తెలిసిన నీవంటివాడు పరస్త్రీని చెరపట్టడం తగని పని. రాముడికి అపచారం చేసి ఫలమనుభవించకపోవటం ఎవరికీ సాధ్యం కాదు. సీతను రాముడికిచ్చివేయటం నీకు శ్రేయస్కరం. అనేక జాతుల వల్ల నీకు మరణం రాకుండా వరం పొంది ఉన్నావు నిజమే. కాని సుగ్రీవుడు ఆ జాతులలో దేనికి చెందని వానరుడు. నరుడైన రాముడి చేతిలోనో వానరుడైన సుగ్రీవుడి చేతిలోనో నీకు చావు తప్పదు. రాముడు ఒప్పడుగాని నేనొక్కణ్ణే నీ లంకను నిర్మూలించగలను. అసలు సీతను అపహరించి తెచ్చినప్పుడే మృత్యుదేవతను మెడకు చుట్టుకున్నావు. నేను రాయబారిని, నీ మంచి కోరి చెబుతున్నాను. రాముడితో వైరం పెట్టుకుని నీవు జీవించలేవు అన్నాడు. ఈ మాటలు విని రావణుడు కోపోద్రేకంతో హనుమంతుడిని చంపవలసిందిగా ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు విభీషణుడు తన అన్నకు అడ్డు తగిలి ఇలా అన్నాడు: ఈ దూతను చంపటం రాజధర్మం కాదు. ఆగ్రహావేశంలో ధర్మహాని చెయ్యటం తగదు. ఇతను కేవలము దూత మాత్రమే కాదు, అక్షుడు మొదలైన వారిని చంపాదు కనుక శత్రువే. అయినప్పటికీ దూతగా వచ్చిన వాడికి విధించే శిక్షలున్నాయి. ఇతనికి అంగవైకల్యం కలిగించవచ్చు, కొరడాతో కొట్టవచ్చు, శిరస్సు ముండనం చేయవచ్చు, కాల్చి ముద్ర వేయవచ్చు, కాని చంపరాదు. శాస్త్రం మాట అటుంచి ఇతన్ని చంపడం చేత మనకేమీ లాభం లేదు. ఇతన్ని ఎవరు పంపారో వారిని చంపు. ఈ మాట రావణుడికి నచ్చింది. నిజమే, దూత అయిన వీణ్ణి చంపవద్దు. మరేదైనా శిక్ష విధిద్దాము. కోతులకు ఇష్టమైనది తోక. ఇతడి తోకను కాల్చి పంపెయ్యండి. తోక అంటించి వీణ్ణి వీధులన్నీ తిప్పండి అన్నాడు. రాక్షసులు హనుమంతుడి తోకకు గుడ్డ పీలికలు చుట్టి చమురు పోసి అంటించి 4 వీధులు తిప్పుతూ వేగులవాణ్ణి చూడండి అని కేకలు పెట్టారు. హనుమంతుడిది లక్ష్యపెట్టక పట్టపగలు నగర రక్షణ సాధనలు ఎట్లా ఉన్నది చూడవచ్చునని ఆశపడ్డాడు. అతన్ని చూడటానికి రాక్షస స్త్రీలు, పిల్లలు ఎగబడ్డారు. కొందరు రాక్షస స్త్రీలు సీత వద్దకు వెళ్లి, నీతో మాట్లాడి వెళ్లాడే ఆ వానరుడి తోకకు నిప్పు అంటించి నగరమంతా తిప్పుతున్నారు అని చెప్పారు. సీత ఆ మాటలు విని చాలా బాధపడి, నేనే పతివ్రతనైతే హనుమంతుడికి చల్లగా ఉండు అని అగ్నిహోత్రుణ్ణి ప్రార్థించింది. సీత ఈ మాట అనగానే హనుమంతుడి తోకలోని జ్వాలలు మరింత పెద్దవయ్యాయి. కాని హనుమంతుడికి మంట తోచలేదు. అది చూసి హనుమంతుడికి ఆశ్చర్యమైంది. అతను చేయవలసిన దాన్ని గురించి ఆలోచించాడు. మొట్టమొదటగా మిక్కిలి చిన్నవాడై కట్ల నుంచి విడిపించుకున్నాడు. మరుక్షణమే తన దేహాన్ని పెంచి నగర ద్వారం వద్ద ఉన్న పరిఘను తీసుకుని తన వెంట ఉన్న రాక్షసులనందరినీ చావమోదాడు. అతను లంకా నగరం కేసి చూస్తూ, ఇప్పుడేం చేస్తే బాగుంటుంది అనుకున్నాడు. అప్పటికే రాక్షసులకు చేయవలసిన నష్టం చాలా చేశాడు. లంకా దుర్గాన్ని నాశనం చేయటమే మిగిలి ఉన్నది. లంకలోని మహాభవనాలను అగ్నిహోత్రుడికి ఆహుతి ఇవ్వటమే కర్తవ్యం. ఈ మాట అనుకుని హనుమంతుడు మండుతున్న తోకతో లంకలోని భవనాల మీదుగా సంచరించనారంభించాడు. నిర్భయంగా రాక్షసుల ఇళ్లన్నీ తిరిగాడు. ప్రహస్తుడి భవనానికి నిప్పు అంటించి మహాపార్శ్వుడి ఇంటి పైకి దూకాడు. ఆ ఇంటిని దేదీప్యమానంగా అంటించి తర్వాత వరుసగా వజ్రదంష్ట్ర, శుక, సారణుల గృహాలకు నిప్పు పెట్టేశాడు. తర్వాత ఇంద్రజిత్తు, జంబుమాలి, సుమాలిల ఇళ్లన్నీ అంటించాడు. అతను ఒక్క విభీషణుడి ఇల్లు తప్ప మిగిలిన రాక్షస ప్రముఖుల ఇళ్లను మణులతో సహా తగలబెట్టేశాడు. లంకకంతా చిచ్చుపెట్టే హనుమంతుడికి సహాయంగా వాయుదేవుడు వీచాడు. వాయువు సహాయంతో లంక అంతా వేగంగా అంటుకున్నది. ఒక్కొక్క మేడ కూలి పడసాగింది. మండిపోతున్న తమ ఇళ్లను రక్షించుకోవడం రాక్షసులకు సాధ్యం కాలేదు. మగవాళ్లు, పిల్లలు, స్త్రీలు బీభత్సంలో మునిగిపోయారు. ఎంతోమంది మంటలలో నశించారు. తగలబడిపోతున్న లంక భయంకరంగా కనబడింది. రాక్షసుల ఆర్తనాదాలు ఈ దృశ్యాన్ని మరింత భయానకం చేశాయి. హనుమంతుడు ఒక్కసారి లంక అంతా కలయజూచి ఆ నగరంలోని అన్ని ప్రాంతాలు తగలబడిపోతూ ఉండటం గమనించి తన తోకలోని మంటలను సముద్రంలో ముంచి ఆర్పేశాడు. ఆ సమయంలో అతనికి పెద్ద భయం పట్టుకున్నది. లంకతో బాటు సీత కూడా తగలబడిపోయి ఉంటుంది. ఈ ఆలోచన రాగానే హనుమంతుడు తనను తాను తిట్టుకున్నాడు. ఆగ్రహం చెందిన వాడికి కార్యకార్య విచక్షణ లేకుండా పోతుందనుకున్నాడు. తాను వచ్చిన పని అంతా మంట కలిసిందనుకున్నాడు. కాని అంతలోనే అతనికి మళ్లీ ధైర్యం వచ్చింది. తాను వచ్చిన పని ఇన్ని విధాలా సఫలమైన తర్వాత సీత చావటం జరగదు. తన తోకనే కాల్చని అగ్నిహోత్రుడు సీతను దహిస్తాడా? అలా ఎన్నటికీ జరగదు. సీతే అగ్నిలాంటిది. ఆమెను అగ్ని ఏం చేయగలడు? అతను అలా అనుకుంటూ ఉండగానే ఆకాశాన చారణులు అనుకునే మాటలు వినిపించాయి. లంక అంతా దగ్ధమైన సీతకు ఏ అపాయమూ కలగకపోవడం గురించి వారు ఆశ్చర్యంగా చెప్పుకునే మాటలు విని హనుమంతుడు పరమానందం చెందాడు. చందమామ రామాయణం 36వ భాగం సంపూర్ణం. ప్రస్తుతానికి స్వస్తి.